పల్నాడు జిల్లా పిన్నెల్లిలో జరిగిన ఘటనను వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు వాడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. రాజకీయ వర్గపోరును ప్రతిపక్ష నాయకులు ఇలా రాజకీయం చేయడం సరికాదన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఎడ్లబండ్ల పోటీలు ప్రారంభం కాగా మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వృషభ రాజులను రైతులు తీసుకువచ్చారు. పిన్నెల్లి గ్రామానికి సంబంధించి నిన్న మొన్న రాజకీయం చేయడానికి అన్ని విధాలుగా ప్రతిపక్షంలో ఉన్న వారందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎవరూ కూడా ప్రోత్సహించింది లేదు, ఎవరూ కూడా దీన్ని ఎవరో ప్రోద్బలంతో జరిగింది కాదు. అందరికీ తెలుసు ఇది. దీనిపైన అన్ని విధాలుగా కూడా పోలీసు వారికి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనిలో ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఒక సజెషన్ చెప్తా ఉన్నాను. దయచేసి దీన్ని రాజకీయంగా వాడుకునే దానికి ప్రయత్నించండి. అధికారం ఇచ్చినప్పుడు మనం ప్రయత్నించవలసింది 10 మందిని ఒక దగ్గర తీసుకురావడానికి కానీ విడగొట్టడానికి కానీ విడగొట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. 30వ వర్ధంతి సందర్భంగా పుల్లారావు గారి నాయకత్వంలో వాళ్ళ పుల్లారావు గారి ట్రస్ట్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు పెట్టడం జరిగింది. ఈ ప్రాంత రైతాంగానికి చాలా మంచి పండుగ లాంటిది ఇది. వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ కూడా కొద్దిగా ఆహ్లాదంగా ఇలాంటి పందాలు తిరిగించడం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల లాంటి జిల్లాల్లో ఆనవాయితీగా వస్తుందన్నమాట సంక్రాంతి సందర్భంగా.